హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రసన్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఏంటో ఇక్కడ అనుకుంటున్నారా? ఏంటివి అర్థం కావట్లేదు కదా మీకు? ఇవి అండి ద్రాక్షలండి, గ్రేప్స్ అంటారు కదా, అదే అన్నమాట. ఇవి ఇవి కచ్చి కచ్చి ద్రాక్ష, అంగూర అంటారు, ద్రాక్ష అంటారు, గ్రేప్స్ అంటారు కదా, అవే అనమాట. ఇవి కచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, పండినాక స్వీట్గా వస్తాయి. కచ్చిగా ఉన్నప్పుడు మటుకు పుల్లగా ఉంటాయండి. చాలా చాలా అంటే చాలా పులుపు ఉంటాయి ఇవి. దీంతో మనం ఒక పచ్చడి చేసుకుందాం, అది నిల్వ పచ్చడి. మీరెప్పుడు కని విని ఎరగనిది అనమాట ఇది, మీకు అసలు తెలియదు అని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో కూడా ఫస్ట్ టైమే అనుకుంటా అండి ఈ పచ్చడి, ఈ రెసిపీ ఇంతవరకు ఎవరు పెట్టలేదనే నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో ఫస్ట్ నాదే అని నేను గెస్ చేస్తున్నాను. మీకు తెలిస్తే చెప్పండి, ఇంకెవరైనా పెట్టారా ఏంటో నాకైతే తెలియదు. ఇది చూడండి ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నిల్వ పచ్చడి అనమాట. ఇవి పుల్లగా ఉంటాయి కదా, దాంతో మనము పచ్చడి చేసుకుంటే కూడా అన్నంలకి తినొచ్చండి, చపాతీలకి. అట్లా మనం మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. చాలా టేస్ట్ అయినా ఇది అసలు ఎవరు పెట్టారండి, మామూలుగా ఎవరికి తెలియదు. ఈ అంగూరాలతోటి పచ్చడి పెడతారు, అది నిల్వ పచ్చడి పెడతారని అయితే ఎవరికి తెలియదు. నేను చేస్తున్నాను, మీకు చూపిస్తాను. అది మీరు కూడా నేర్చుకొని మీకు ఎక్కడన్నా దొరికితే మీరు చేసుకోండి, చాలా బాగుంటుందండి. నన్ను నమ్మండి, కంపల్సరీగా మీరు చేసుకొని ఆహా అంటారు. ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి చెట్టు. నిన్న మేము వెళ్తే మాకు కోసిచ్చారనమాట. ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి, అందుకని మాకు కొన్నే ఇచ్చారు. ఇవి ఎప్పటికి వస్తూనే ఉంటాయి మరి వాళ్ళ ఇంట్లో అయితే. వాళ్ళు కూడా పెట్టుకుంటారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ పెట్టుకుంటారు అనమాట. మా ఎయిర్ ఫోర్స్ వాళ్ళని చెప్పాను చూడండి, మా ఫ్రెండ్స్ ఉంటారు అని, వాళ్ళ ఇంట్లోదనమాట. ఆమె పేరు ధనలక్ష్మి, చాలా మంచి ఆవిడ. అంటే ఇవి ఇచ్చిందని మంచిది కాదండి, నిజంగా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము, ధనలక్ష్మి మేము. చాలా హెల్పింగ్ నేచరు. తను చెప్పిందనమాట, చాలా బాగుంటాయి ప్రసన్న, ఇవి మేము పెట్టుకుంటాం, నువ్వు కూడా పెట్టి యూట్యూబ్లో పెట్టు అన్నది. అంటే సరే అనేసి నేను మీకు చూపిస్తాననేసి ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేస్తున్నా. ఇవి నేను తీసుకొచ్చినానండి, 1/2 కేజీ ఉన్నాయి ఇవి. నేను 1/2 కేజీ లెక్కకు నేను చూపిస్తాను. ఇంతకంటే మనకు ఎక్కువ దొరకవు అసలు, బయట అయితే పచ్చి దొరకవు కదండి, పండినవి అమ్ముతారు కదా. అందుకని సరే కొన్ని దొరికాయి కదా, మనము ఒక 1 మంత్ అయినా కానీ మనకు ఉంటుంది. ఒకవేళ ఉంచుకుంటే, లేదు అంటే 15 డేస్లో అయినా కానీ అయిపోతాయి. తింటుంటే ఏముంటాయి, అయిపోతాయి కదా, కొంచెమే ఉన్నాయి కాబట్టి. అయితే దీనికి ఏమేం కావాలా, ఎలా చేసుకుంటారో నేను చెప్తానండి. ఫస్ట్ వీటిని నేను కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని అన్ని విడదీసుకుందామండి. ఈ గుత్తుల్లాగా ఉన్నాయి కదా, ఈ గుత్తుల్లాగా ఉన్నాయి కూడా విడదిద్దాం. ఇవి ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఏం పర్వాలేదు. వీటి తొడిమెలు మటుకు తీసేసుకోవాలి. తీసేసుకొని అవి కొంచెం నేను కడిగాను కదా, తడి ఉంది, ఆ తడి అంతా పోయే వరకు మనము మంచి ఒక క్లాత్ వేసి తుడుద్దామండి. తొడిమెలు మటుకు అస్సలు ఉంచొద్దు. వాళ్ళ ఇంట్లో చాలా బాగున్నాయండి చెట్లు, చాలా బాగా పెంచుతుంది. ఆమెకు ముందు నుంచి కూడా చెట్లు అంటే చాలా ఇష్టము, అన్ని రకాల చెట్లు పెంచుతుంది. ఇవి వాళ్ళ ఇంట్లో అనమాట, ధనలక్ష్మి అని ఆవిడ. ఇలా అన్ని తీసుకోవాలండి, తొడిమెలు లేకుండా. మొదట మనం ఇలా చుంచుకొని, ఇందులో ఇవి సీడ్స్ అండి, సీడ్స్ ఉన్నాయి కొన్ని. ఏమంటారు, బేదానా అంటారు కదా, అంటే వితౌట్ సీడ్స్, గింజలు లేనివి, అవి కూడా ఉంటాయంట. కానీ వాళ్ళ ఇంట్లో మటుకు ఇలాంటి ఇవే ఉన్నాయి కాబట్టి నేను వీటితోటి చూపిస్తాను. ఒకవేళ మీకు గింజలు లేని కూడా దొరికినా పర్వాలేదు, చేసుకోండి. ఇవి పండిన తర్వాత ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్ ఉండవండి ఇవి, కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ లాగా వస్తాయి అనమాట. ఇట్లా అది పండిన తర్వాత ఒక గాజు లాగా అనిపిస్తుందండి, ఒక మెరూన్, డార్క్ మెరూన్లో ఉంటాయి అన్నమాట. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి పండిన తర్వాత. పండినవి కూడా నేను తిన్నాను, చాలా స్వీట్గా ఉంటాయి అవి. ఇది ఆ టైప్ అనమాట. మామూలుగా ఇప్పుడు మనం బయట కొనుక్కునేటి గ్రీనీ గ్రేప్స్ ఉంటాయి కదా, అవి కాదు. ఒకవేళ వాటితోటైనా మనం చేసుకోవచ్చు అండి, మనకు పుల్లగా ఉండాలి అంతే.
ఈ పచ్చి కంపల్సరీగా పుల్లగానే ఉంటాయి, పండిన తర్వాతనే స్వీట్నెస్ వస్తుంది. ఇలా అన్ని తీసుకోవాలండి. ఈ చిన్నవి కదా అవెందుకు అనుకోకండి, వాటిని కూడా వేసుకుందాం. మనకు ఉన్నయే 1/2 kg కదా, మళ్ళీ అందులో అవి తీసేస్తే కూడా కొన్ని అయిపోతాయి. ఇలా ఏమన్నా పాడైపోయినవి తీసేయండి. ఇప్పుడు కూడా వీటిని ఇలా తీసేసుకొని కూడా ఒకసారి కడగండి. కడిగేసి మనం క్లాత్లు వేసి చక్కగా తడి లేకుండా మనం తుడుచుకుందామండి. నేను ఇవన్నీ తీస్తాను. చూడండి, నేను అన్ని తొడిమెలని తీసానండి, తీసి గిన్నెలకు వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా ఆల్రెడీ ఒకసారి కడిగా, ఇంకొకసారి కడుగుతాను. అందులో ఏమన్నా ఉంటే కూడా మనకి పోతవి. ఇవి మనం ఒక బుట్టలో వేసుకుందామండి, జాలి బుట్టలో. ఇప్పుడు మనం ఈ జాలి బుట్టలు వేసుకుందామండి. ఇవి నీళ్ళన్నీ పడిపోతాయి కదా. ఇది ఒక్కసారి చేసుకొని చూడండి, మీకు ఎక్కడైనా దొరికితే కంపల్సరీగా వదలకండి, తెచ్చుకొని మీరు ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతాయా అన్న వేట మొదలు పెడతారు. మీరు అంత బాగా ఇష్టపడతారు, చాలా బాగుంటాయి. చూసారా, ఈ చెత్త మనం నీళ్ళు పడిద్దాము. ఇప్పుడు వీటిని మనం ఒక క్లాత్లో వేసుకుందామండి. క్లాత్లు వేసుకొని మనం దీన్ని మంచిగా నీళ్లు పోయేట్టుగా తుడిసిద్దాము. తుడిచారండి, మంచి పొడి పొడి అయిపోయి ఆరిపోయినాయి కూడా. ఇప్పుడు వీటిని మనం ఇలానే చేసుకోవద్దు, వీటిని మనం ఇట్లా మధ్యలోకి కట్ చేయాలండి. లోపల గింజ ఉంటుందండి, నో ప్రాబ్లం, గింజ ఉంచేసేయండి. ఇట్లా అన్నీ మనం హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా అండి. లోపల గింజ ఉన్నా కానీ ఏం కాదండి. చూసారా, గింజలు కనపడుతున్నాయి, చిన్న చిన్నగా ఉంటాయి. అవి మనం తినేటప్పుడు మనకు తినగలిగితే తినొచ్చు, లేదంటే పడేసేయచ్చు. చాలా బాగుంటాయి అవి. మనకేం పెద్దగా ఇబ్బంది ఉండదండి, ఉంచుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడు తీసినామనుకోండి, ఇప్పుడు తీస్తే ఈ ముక్క మొత్తం చెదిరిపోతుంది. అలా చెదిరిపోకుండా మనం ఇలానే ఉంచేస్తే మనం తిన్నప్పుడు ఇవి కూడా పులుపు ఉంటాయి కదా, మనం తినడానికి మంచిగా ఉంటాయండి. పెద్ద పంటికి హార్డ్గా ఏమి ఉండవు అనమాట, తినొచ్చు. దానివల్ల అవి చేదు కూడా ఉండవు, బాగుంటాయి. అది ఉప్పు కారంలో ఊరిన తర్వాత చాలా బాగుంటాయి. ఇగో ఇలా చేసుకోవాలండి అన్నీ. నేను ఇవన్నీ ఇలా కట్ చేస్తాను. నేను ఈ కాయలన్నీ కట్ చేశానండి, అన్నీ 2 వక్కలు చేశాను. చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇది ఒకటి కట్ కాలేదు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా కట్ చేస్తే ఏంటంటే మనం చిన్నయే కదా కాయలు, అట్లయినా వేసుకోవచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం కట్ చేస్తే దీంట్లో నుంచి రసం అనేది వస్తుంది, పులుపు అనేది వస్తుంది అనమాట బయటికి. ఆ పులుపు మనం కారాలు ఉప్పులు అవన్నీ వేస్తాం కదా, వాటికి మంచిగా పట్టుకొని ఆ మసాలా మనకి మంచి టేస్ట్గా ఉంటుంది. అప్పుడు మనం ఉప్పు కారాలు కూడా ఈ ముక్కలకు పట్టుకుంటాయి అనమాట. కాయలు వేస్తే అంతగా మనకు రసం బయటికి రాదు, అందుకనే కంపల్సరీగా కట్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం ముందు తాలింపు పెట్టుకుందాం. తాలింపు మనకి చల్లగా కావాలి నూనె, దానికోసం ముందు తాలింపు పెట్టుకోవాలి. నేను ఒక 2 వెల్లుల్లి గడ్డలండి, తెల్లగడ్డలు అంటారు కదా, 2 తీసుకొని అవి ఒలుచుకొని పొట్టు తీసాను. పొట్టు తీసి దీన్ని ఊరికే ఒక్క ముక్క దంచుతానండి. ఇది తాలింపులకు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి మనం తాలింపు చూసుకుందాము. నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. ఇప్పుడు మనం తాలింపు చూసుకుందాం. ఇది తాలింపు చల్లగా అవ్వాలండి, చల్లగా అయినాకనే ఆ ముక్కలలో మనం వేయాలి, వేడివేడిది వేయొద్దు. దీనికి నేను ఒక 3 గంటలు వేస్తున్నానండి నూనె. 1/2 kg ఉన్నాయి కదా అవి, దానికి సరిపోవడం మనం ఒక ఇది అండి టేబుల్ స్పూన్ అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అవుతాయి నూనె, సరిపోతుందండి. దీన్ని కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. వేడెక్కింది,
1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది సిమ్లో పెట్టానండి, బాగా వేడెక్కుద్ది అనేసి. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇది దంచుకున్నాం కదండి వెల్లుల్లి, 2 గడ్డలు తీసుకున్నాను. మొత్తం పచ్చడి కోసం 4-5 గడ్డలు తీసుకున్నాను. తీసుకుంటే అందులో కొంత దంచేసి దీంట్లో వేస్తా. మిగతాది మామూలుగా పచ్చళ్ళు అలానే వేసుకోవాలి. కొంచెం వేగుతుంది. కొంచెం రంగు మారిన తర్వాత మనం వెల్లుల్లి వేద్దాము. రంగు మారిందండి, మరి మారిపోతాయి. వెల్లుల్లి వేసేసరికి చాలా గుమగుమలాడుతుందండి. అసలు నాకు ఈ ఫ్లేవర్ అంటే భలే ఇష్టం. వెల్లుల్లి ఫ్లేవర్ వేగుతున్నాగా చాలా బాగుంటుంది. ఆ సువాసన పీలుస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, మరీ ఎర్రగా చేసుకోవద్దండి. ఆ చుట్టుపక్కల ఎర్రగా అవుతున్నాయి. మనం కొంచెం దీన్ని ఇలా అందాము, వేగిపోతుంది. ఆ నూనె వేడికి అది కూడా మనకి వేగుద్ది. నేను ఇప్పుడు పసుపు వేస్తాను. దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. అంతేనండి. దీన్ని మనం చల్లగా చేద్దాం. మనం ఆ మసాలా అన్ని కలుపుకొని చేసరికి ఇది చల్లగా అవుతుంది. పూర్తిగా రెడ్గా అయిపోయినాక స్టవ్ బంద్ చేయకండి, ఇంకా నల్లగా అయిపోతాయి ఆ వెల్లుల్లి. ఈ స్టేజ్లో మీరు స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికి మంచిగా వేగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం. ఇప్పుడు వీటికి మసాలాలు చూద్దామండి. ముందు ఒక జార్ తీసుకోండి, మిక్సీ జారు. దాంట్లో వేయించిన మెంతులండి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. వేయించిన మెంతులండి 1/2 టీ స్పూన్ చాలండి, మరీ ఎక్కువ వేస్తే చేదొస్తుంది మెంతులు కదా. తర్వాత ఆవాలండి, ఇవి ఎండబెట్టా, 1 గంట సేపు ఎండబెట్టాను. 2 టేబుల్ స్పూన్లు ఆవాలు పడతాయి. అంటే గ్రామ్స్ లెక్క చూసుకుంటే మీకు 30 గ్రామ్స్ అవుతాయండి. ఇవి 2 టేబుల్ స్పూన్ ఫుల్ 30 గ్రామ్స్ ఇది అవుతాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పడతామండి. మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దాం. చూడండి, వీటిని నేను మెత్తగా మిక్సీ పట్టాను. ఆవాలు మెంతులు చూసారా, దీన్ని ఇందులో వేసేస్తాను నేను. తర్వాత అండి ఇప్పుడు కారము 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. ఇది కూడా గ్రామ్స్ లెక్క అయితే 30 గ్రామ్స్ అండి. దీంట్లో 60 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ ఉన్నాయి, అంటే 55 గ్రామ్స్ ఉంటుందండి గల్లుప్పు. ఇది మీరు టేబుల్ స్పూన్ లాగా అంటే 2 టేబుల్ స్పూన్లు అవుతుంది. ఈ 2 కలిపేసి మనం మిక్సీ పట్టుకోండి. నేను గల్లుప్పు వేస్తున్నాను, మీరు మెత్తటి పైన వేసుకోవచ్చు. నేను గల్లుప్పు వేస్తున్నాను. దీన్ని కూడా నేను మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి, మెత్తగా అయిందండి. కారమును ఉప్పు ఈ రెండింటిని కలిపేసి మనం దీంట్లో వేసేద్దాం. బాగుంటుందండి ఫ్లేవరు. ఎలా ఉంటుందంటే మామిడికాయ పచ్చడి ఉంటుంది చూడండి, అలానే ఉంటుంది. దానికి వేసే ఈ ఇంగ్రీడియంట్స్ కదా ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోండి. దీంట్లో ఊట కూడా వస్తుందండి. అది ముక్కలు మనం కట్ చేసాం కదా కాయల్ని, ఊట బాగానే వస్తుంది మనకి. దీనికి మంచిగా సరిపోతుంది అనమాట. నేను అన్ని కరెక్ట్గా వేసానండి. ఈ లెక్కనే మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు 1/4 కిలో కదా మనం చేసుకుంది, అలానే మీరు కేజీ లెక్కను కూడా మీరు చేసుకోవచ్చు. ఇదే లెక్కతోటి కేజీ ఎంత పెట్టుకోవాలి ఏంటి అని అనుకున్నప్పుడు ఈ లెక్కనే కేజీలు కానీ ఎన్ని కేజీలైనా మనం పెట్టుకోవచ్చు. 6 months వరకు అయితే గ్యారెంటీ ఉంటుందండి. మనం అంతకంటే ఎక్కువ ఏం పెట్టుకోము, అసలు దొరకవు. ముందు మాట ఇవి పచ్చి ఎక్కడ దొరుకుతాయండి? తోటలు ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు కదా. మామూలుగా మనం ఇళ్ళల్లో ఇవి పెంచాం కదా, ఎవరో ఒకరు పెంచుకుంటారు, ప్లేస్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కానీ అందరికి కుదరదు కదా. ఇప్పుడు దీంట్లో అండి నేను వెల్లుల్లి వేస్తున్నాను. మొత్తం 5 గడ్డలు తీసానబ్బా నేను.
5 గడ్డలు ఒలిచిన తర్వాత దాంట్లోకి 2.5 గడ్డల్లాగా 2 వేసాను దంచి తాలింపులో. దీంట్లో ఒక 3 గడ్డలు వేస్తున్నాను. పొట్టు తీసిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా పెట్టేద్దాం. మనకి ఇంకా నూనె చల్లగా కాలేదండి. నూనె చల్లగా అయిన తర్వాత అప్పుడు దీంట్లో కలపడం చూపిస్తాను నేను. దీన్ని ఇలా పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు నూనె చల్లగైందండి. నూనె చూడండి చల్లగైపోయింది. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి నూనె పైకి తేలేదండి, ఎందుకంటే అంత పొడి పొడిగా ఉంది కదా. దీంట్లో ఊటొచ్చిన తర్వాత మనం వేసిన నూనె పైకి వస్తుంది అనమాట. మనకి ఇప్పటికిప్పటికే రాదు. మీరు ఎంత పోసినా కానీ అది పీల్చేస్తుంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదండి నూనె. చూసారు మొత్తం తడిసింది. ఇప్పుడు మనం దీన్ని ఒక రోజంతా ఊరబెట్టాలన్నమాట. ఊరబెట్టిన తర్వాత తినొచ్చు. అప్పుడు మనకి నూనె కూడా బాగా పైకి వస్తుంది. చూసారా మొత్తం కలిసిపోయింది నూనెతోటి. మీకు మంచిగా తేలుద్ది. రేపటికల్లా ఇది పచ్చడి ఊరి మీకు నూనె పైకి వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో. మీరు ఎప్పుడు వినకుండొచ్చు ఈ పచ్చడి గురించి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. మీరు ఒకసారి చేసుకుంటే కానీ మీకు తెలుస్తుంది. నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. ఒకసారి చేసుకొని తిని చూడండి. మీ ఇంట్లో కూడా అందరు బాగా లైక్ చేస్తారు. అసలు ఏంటి ఎవ్వరు పెట్టరు, ద్రాక్షాలతోటి మనం పచ్చడి పెట్టుకున్నారు ఏంటి అనేసి అనుకుంటారు. అవునా, ద్రాక్షతో కూడా పెడతారా పచ్చడి అని అంటారు. మీరు చూడండి చాలా 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 టేస్టీగా, నాకు టెంప్టీగా ఉంది తినాలని. ఒక ముక్క తినేస్తాను దీంతో. ఈ కారం ఇలా పట్టేస్తాయి కదా, ఇప్పుడు ఒక టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. కొంచెం ఘాటుగా. అబ్బా పుల్లగా ఉందండి, బాగుంది. ఆ పులుపుకి ఉప్పు కారం అబ్బా అదిరిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి. అందులో గింజ కూడా మనం తింటుంటే కటక్కుమంటుంది. ఎలా అంటే కాకరకాయల గింజలు కూడా ఎలా ఉంటాయి తినగలుగుతాం కదా, అంతే ఉంది. చాలా బాగుందండి. ఎక్సలెంట్ అంటే అంత బాగుంది. పుల్లగా ఉప్పు కారం ఆవు పొడి టేస్ట్ భలేగా ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం అని పెట్టాను. మా ఫ్రెండ్ చెప్తే ఆమె చాలా పర్ఫెక్ట్గా పెడుతుందండి. ఆమె దగ్గర చూసాను, మీకు చూపియాలని నేను పెడుతున్నాను. ఓకేనండి, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరు ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీగా నన్ను భలే మంచి రెసిపీ చూపించావు మాకు అని మీరు కంపల్సరీగా నాకు కామెంట్ పెడతారు. ఓకేనా? ఇద్దండి మనది అంగూర పచ్చడి, అంగూర్కా అచార్. ఇది నిల్వ ఉంటుంది. మీరు ఉంచుకుంటే ఈ కాస్త ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. మనం 10 రోజుల కంటే ఎక్కువ ఉంచాం. మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారండి. ఏదైనా లైక్ అయిందనుకోండి వారం లోపలనే కథం చేస్తారు. దీన్ని చాలా పెట్టుకుంటే మటుకు ఉంటుంది, మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది. కాకపోతే మన దగ్గర అన్ని లేవు కదా. నాకు ఈ 1/2 కేజీ పచ్చడి అయితే ఒక 10-15 డేస్ కంటే ఎక్కువ ఉండదండి. అసలు ఆ చిన్న ముక్క నోట్లు వేసుకున్నా కదండి, అసలు లాలజలం ఎంత ఊరుతుందంటే అంత ఊరుతుంది. మనకి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అట్లా నోట్లో వాటర్ ఊరితే మనకి అరుగుదలకు కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలాంటివి తింటే మనకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు, చాలా మంచిగా డైజెషన్ అవుతుంది. ఆ లాలజలంతో కదా మనకి అన్నం అరుగుతుంది, అది ఇది అంటారు. నాకు కొంచెం తెలుసు, అదే చెప్తున్నాను నేను మీకు. నేనేం పెద్దగా ఈ ఆరోగ్యాల గురించి నాకు అంతగా తెలియదు, నాకు చిన్నగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే అండి, మీరు చేసుకొని చూడండి, చాలా లైక్ చేస్తారు. మీరు చేసుకుంటే మీ పక్క వాళ్ళు కూడా ఎవరికైనా టేస్ట్ చూపించారనుకో మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకేనా అండి? మరి మా రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే గ్యారంటీగానే అంటున్నాను, ఏమని, ఇలాంటి పచ్చడి మన యూట్యూబ్లో పెట్టలేదు అని నేను అనుకుంటున్నానండి. ఒకవేళ ఎవరైనా పెట్టి ఉంటారు అని మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఎవరు పెట్టారో, నేను కూడా చూస్తాను. ఓకేనండి, మరి
నా రెసిపీ కంప్లీట్ అయింది, సూపర్గా తయారైంది, టేస్టీగా ఉంది. మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.